ఈరోజు వైజాగ్ జూ పార్క్ వచ్చాం. ఈ జూ పార్క్ ఎలా ఉందో, లోపల ఏమేమి ఉన్నాయో, ఈ జూ పార్కులో టోటల్ ఎనిమల్స్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ 870 అని ఈ కౌంటర్లో అడిగితే చెప్తున్నారు. ఇక్కడ కౌంటర్ చూడొచ్చు. ఇది పార్కింగ్. మనం వెళ్ళేది బ్యాక్ సైడ్ది పార్క్. లెఫ్ట్కి వెళ్తే వైజాగ్, రైట్కి అయితే విజయనగరం. ఇంకా లోపలికి వెళ్దాం. ఎలా ఉందో లోపల ఉన్న అనిమల్స్, జూ మొత్తం రౌండ్ సర్కిల్ మొత్తం చేసి చూద్దాం. మినిమం ఒక 1 hour లా పట్టొచ్చు. పడితే జంతువులు, పక్షులు మొత్తం చూద్దాం. టికెట్ కౌంటర్ అండి. టికెట్ ఇచ్చి లోనికి వెళ్ళి ఎంట్రీ అవుతాం. టికెట్ ఇచ్చాం కాబట్టి 2 పే చేస్తాం. జూ పార్క్ ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ ఏమైనా షాప్స్, ఇదిగో షాప్స్ కనిపిస్తున్నాయి. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇటు డ్రింకింగ్ వాటర్, అంటే వాటర్ లేక దామేస్తే తాగొచ్చు. వాటర్ ఫ్రీయే. ఇటు ఇదొక దారి ఉంది. 2 దారులు ఉంది. ఈ రూట్ మ్యాప్ ఇక్కడ ఉన్నది. ఈ రూట్ మ్యాప్ చూద్దాం. ఇది జూ పార్క్ యొక్క మ్యాప్. ఇది ఇప్పటి వరకు మనము ఇలా చూసుకుంటూ వచ్చాం. ఈ రూట్లో ఇది రైట్ వస్తుంది, ఈ రూటు లెఫ్ట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వైజాగ్, ఈ రైట్ సైడ్ విజయనగరం రూటు. ఈ హైవే నుంచి గేట్ లోపలికి ఇలా వస్తే ఇక్కడ జూ పార్క్ మ్యాప్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ తీసుకుంటే క్వారియము, స్టమ్ బబుల్, ఈ జంతువులు అనేవి ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ తీసుకుంటే జిరాఫీ, జిబ్రా. మనం ఇప్పుడు లెఫ్ట్లోనే వెళ్తే బాగుంటుందేమో. లెఫ్ట్లోనైతే జిరాఫీ కనిపిస్తుంది. జిరాఫీ అయితే బాగుంది. లేకపోతే తలకాయ ఎప్పుడు ఫోటో చూడమే కానీ రియల్గా చూడలేదు. ఇంతమంది కూడా వచ్చానులే, కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఈ లెఫ్ట్లో ఇలా ఉన్నాయి. ఒక్కో చోట సర్వీస్ కౌంటర్ షాపు, సన్యూయర్ షాపు, అక్కడక్కడ షాపులు ఉన్నాయి. ఏమైనా దాహం వేసిన డ్రింకింగ్ వాటర్ షాప్స్ ఉన్నాయి, తాగొచ్చు. ఇది మొత్తం 625 ఎకరాల మ్యాప్. ఎకరాలు. ఈ ఎకరంలోనే జూ పార్క్ అనేది ఉంది. ఇందిరాగాంధీ జూ పార్క్. ఇదేమొచ్చి ఈ జూ పార్క్లో నడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఇక్కడ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. దాన్ని బై చేసుకోవచ్చు. ఇదిగో వచ్చింది వెహికల్. ఈ వెహికలే జూ పార్క్ మొత్తం తిప్పుతుంది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చి ఇటు ఫైన్ స్టాక్ కొంగలే. ఈ నదిలా చిన్న తుప్పులాగా ఉన్నాయి. ఇక్కడే ఇవి మొత్తం తిరుగుతాయి. అవి కూర్చోడానికి ఆ స్టాండ్ అనేది తయారు చేశారు. ఇక్కడే వాడతాయి. ఇటు 2 దారులు ఉన్నాయి. రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి ఉన్నది. రైట్ సైడ్ ఏమొచ్చి నీటి ఏనుగు, ఎలుగుబంట్లు, పులి, చింపాంజీ, ఏనుగు, కడుగుముఖం ఉన్నది. లెఫ్ట్లో ఏమొచ్చి ముసలి పాము, లవ్ బర్డ్స్, నెమలి, జిరాఫీ, నిప్పుకోడి ఇవి ఉన్నాయి. మనం రైట్ నుండి వెళ్ళి ఈ లెఫ్ట్కి ఇలా రౌండ్ అప్ చేసి వద్దాం. ఈ రైట్ ఉన్న ఎనిమల్స్ ఉన్నాయి, అవన్నీ చూసి ఎంజాయ్ చేసి వద్దాం.
వెస్టర్న్ ఫుడ్స్ అని ఉన్నది. ఇక్కడ డ్రింక్స్ ఏవైనా చిప్స్ ఏవైనా తీసుకోవచ్చు, తాగాలనుకుంటే తాగవచ్చు. ముఖ్యంగా ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మండే ఈ జూ పార్కు లీవ్, అంటే సోమవారం రోజు జూ పార్కు మూసేస్తారు. సోమవారం రోజు సెలవు. సోమవారం దయచేసి చెప్తాను, సోమవారం ఎవరూ రాకండి. సోమవారం వస్తే మాత్రం ఈ జూ పార్క్ మీకు ఎలా ఉండదు. బార్ హెడెడ్ గూస్ బాత్ స్టార్టింగ్లో ఉన్నది. ఆ స్టార్టింగ్లో సెకండ్ హాఫ్ బాతులు ఉన్నాయి. ఈ బాతులు చేయవచ్చు. ఓకే, ఈ బోర్డు పాస్ చేసి చదవాలనుకుంటే చదవచ్చు. కానీ ఈ బాత్ 25,000 అడుగుల ఎత్తులో ఎగురుతుందంట. అలానే ఇక్కడ మెన్షన్ చేశారు. చదవాలనుకుంటే చదవచ్చు. చదవాలనుకుంటే పాస్ చేసి చదవచ్చు. థర్డ్ హాఫ్ నుంచి నీటి ఏనుగు, కానీ ఇది నీటి ఏనుగు కానీ ఇది బురద ఏనుగు. బురదలో ఎక్కువ ఉంటుంది ఈ నీటి ఏనుగు. బురదది కాబట్టి బురదలోనే ఎక్కువ పెడతారు. బ్లాగ్ కనిపించడానికి లొకేషన్ ఏంటంటే వాతావరణం ఇదిగోండి కదా, వర్షం పడేటట్టు ఉన్నది కనుక నేను బహుశా బ్లాగ్గా కనిపించొచ్చాము. లొకేషన్ అంతా ఇదిగో నీటి ఏనుగు ఇక్కడ ఉన్నది. ఇది చూడండి, నీటి ఏనుగు బురదల పాలగా చక్కగా పడుకొని ఉన్నది. ఇంతవరకు అయితే నీటి ఏనుగు అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఆక్వేరియం. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి, కాకపోతే అవి చూడాలంటే మన పే చేయాలి. 2 రూపీస్ 4 రూపీస్ అనుకుంటా. అది పే చేసి చేపలు చూడు. నాకు 1 మంత్గా ఫీవర్ పట్టింది. దాని కారణంగానే ఇన్ని రోజులు వీడియోస్ ఏం పెట్టలేదు. ఈసారి నుంచి వీక్లీ వస్తూ ఉంటాయిలే. రేపు ఫిష్ యాక్యుమెంట్స్కి వచ్చాం. లోపల ఎలాంటి చేపలు ఉన్నాయో చూద్దాం. ఫిష్ ఉన్నాయి ఇక్కడ కొన్ని. ఈ షార్ట్ టైట్ ఫిష్, గౌరవి ఫిష్. కొన్ని $1 ఫిష్ ఏమో ఇది ఖాళీగా ఉంది. కొన్ని వాటికి ఫిష్ లేదండి. ఇక పేర్లు కూడా మనకి సరిపోయాయి. ఖాళీ. ఇటువైపు చూద్దాం. ఇక్కడ కొన్ని ప్లేసుల్లో ఖాళీగానే ఉన్నాయి. చిన్న మిగతా ప్లేసుల్లో కొన్ని ఖాళీగానే ఉన్నాయండి. చాలా రోజులు పెట్టినట్టు ఉన్నది. చిన్న ఉన్నాయి చూడు, చిన్న ఫిష్ ఉన్నాయి. ఇటువైపు అయితే ఫిష్ ఉన్నాయి. అటు కొన్ని బాక్సులు క్లీన్ చేయలేదు, వాటర్ క్లీన్ చేయలేదు. ఇవి కొంచెం క్లీనింగ్గా ఉన్నాయి. వైట్
కాయ్ కార్ఫ్ టిన్ ఫాయిల్ బార్బ్ అదేనా టిన్ ఫాయిల్ బార్బ్ బ్లాక్ సార్కో ఎంపిటే ఇక చిన్న ఉన్నాయి వైట్ ఫిష్ Black shark. Make idea. Goldfish. బ్లాక్ సార్క్ చింగ్ తిండి మీద కాలే వైట్ షార్క్ ఆక్మెన్ ఫిష్ రూమ్ అంటే ఇదా పెద్దగా ఏం చేపలు లేవు వైట్ చూడడానికి బాగున్నాయి ఇది పెద్ద సరికి ఇటు బాగుంది కానీ వాటర్ క్లీనింగ్ లేదు 4 రూపీస్ అంటే మనిషికి 4 రూపీస్ ఇద్దరం కాబట్టి 8 రూపీస్ చిన్న టికెట్ ఈ ఆక్మెన్ ఫిష్ రూమ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే నచ్చలే బా